అందరికీ జైభీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఈ వీడియో ఎమ్మెల్సీ ఎలక్షన్ ముందు చేశాడు ఈయన. 100% ఎమ్మెల్సీ ఎలక్షన్ ఓడిపోవాలని చేసిన వీడియో ఇది. ఎమ్మెల్సీ ఎలక్షన్లో మీరు టీడీపీ కూటమి అభ్యర్థికి ఓటేయొద్దు అని కన్ఫర్మ్ చేసి పెట్టిన వీడియో. కానీ అది కూడా టీడీపీకి అనుకూలంగా ఉన్నట్టు, టీడీపీ కార్యకర్తలకు ఎలా మాట్లాడితే నచ్చుతో అలా మాట్లాడాడు ఆయన. అందరికీ నమస్తే అండి. ఎమ్మెల్సీ ఎన్నికలు ఈరోజు పోలింగ్ జరిగింది. గ్రాడ్యుయేట్ స్థానాలకు సంబంధించి ఈ ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అండ్ కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ, అటువైపు ఉత్తరాంధ్రలో టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి. సో ఇందులో నాకు గత వారం రోజుల నుంచి కొన్ని మెయిల్స్, కొన్ని మెసేజ్లు వస్తున్నాయి. ఫక్త్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు, పచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఫక్త్ చంద్రబాబు గారు వేరాభిమానం. అవి ఉన్నాయో లేదో తెలియదండి, ఉంటాయి బయటపెట్టాలి. నాకు మెయిల్స్ వచ్చేస్తున్నాయి, నాకు కాల్స్ వచ్చేస్తున్నాయి, నాకు ఎవడో ఫోన్ చేసి చెప్పేశాడు, ఇలాంటివి చెప్పి ఏ ఆధారం లేకుండా ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తే కుదరదండి. దానికి ఆధారం చూపించాలి, సోరు చూపించాలి. ఏ టీడీపీ కార్యకర్త ఎవరు అంత అసంతృప్తితో ఉన్నాడు, అంత అసంతృప్తి ఉండి కూడా పార్టీలో ఎందుకు కొనసాగుతున్నాడు, ఇవన్నీ కూడా వస్తాయి కదా. ఈయన చాలా సింపుల్గా చెప్పేస్తాడు, నాకు ఆధారం ఉంది, నాకు టీం పని. మరి ఏం టీం ఉందో నాకు తెలియదు. రాష్ట్ర వ్యాప్తంగా నా టీం అన్ని నియోజకవర్గాల్లో పనిచేస్తుంది. పలానా ఎమ్మెల్యే రేషన్ బియ్యంలో ఎంత తినేశాడు, పలానా ఎమ్మెల్యే లిక్కర్లో ఎంత తీసేసుకున్నాడు అని చెప్తాడు ఈ సోదరుడు. ఆ ఎమ్మెల్యేకి సంబంధించిన అన్ని లక్షణాలు చెప్తాడు, కానీ ఎమ్మెల్యే పేరు చెప్పడు, ఫోటో వేయడు. ఒకవేళ ఎమ్మెల్యే అడిగినా మిమ్మల్ని కాదండి అంటాడు. కానీ బయట ఉన్న జనాలకి లేదా వైసీపీ పార్టీకి ఏముంది, అదే వీడియోని పట్టుకెళ్ళి ఇదిగోరా మన ప్రత్యర్థి టీడీపీ ఎమ్మెల్యేని ఇక పలానా వ్యక్తి ఇలాగ అన్నాడు, మీరు అందరూ టీడీపీ వాళ్ళకి పంపించండి అంటే అందరూ టీడీపీ వాళ్ళకి వెళ్తుంది. అది ఆ టీడీపీ వాళ్ళు అందరూ ఆ ఎమ్మెల్యే మీద విశ్వాసం కోల్పోతున్నారు. చెదపట్టినట్టు చిన్నగానే ఉంటారు, కానీ ఆ చెదపట్టినట్టు పట్టడం వల్ల మొత్తం పునాదులు డ్యామేజ్ అయిపోతాయి. ఇలాంటి ఛానల్స్ 10 నుంచి 15 మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ప్రతిరోజు పరిచయం చేస్తాను. టీడీపీ క్యాడర్ మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండండి. కొంతమంది కూడా మెసేజ్ పెడుతున్నారు, మాకు టీడీపీ అంటే ఇష్టం కానీ మేము టీడీపీ ఓటు వేయం. అలాగే ఇంకొక ఆయన నాకు మెసేజ్ పెట్టారు, ఒక గ్రూప్ అభ్యర్థి ఒక మెసేజ్ పెట్టారు. ఇలా దాదాపుగా నాకు మోర్ దాన్ 300 మెయిల్స్ అండ్ మెసేజెస్ గత వారం రోజులుగా వస్తూనే ఉన్నాయి. మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళమే కానీ మేము టీడీపీకి ఓటు వేయం, పీడీఎఫ్ ఉంటే ఓటు వేస్తాం అని. మేబీ ఎవరు గెలుస్తారనేది నేనైతే చెప్పలేను, పీడీఎఫ్ గెలుస్తుందా టీడీపీ గెలుస్తుందా అనేది. పీడీఎఫ్కే ఓటేస్తాను ఇది చెప్పారు. అంటే పీడీఎఫ్ ఆల్రెడీ వైసీపీ పీడీఎఫ్ సపోర్ట్ చేస్తుంది, అది అందరూ తెలిసింది. ఈయన కూడా అదే చెప్పారు, మేము పీడీఎఫ్కే ఓటేస్తాం, టీడీపీ క్యాడర్ వైసీపీని గెలిపించడానికి రెడీగా ఉంది అని జనాల్ని మ్యానిపులేట్ చేయడం కదా ఇది. నీకు ఒకవేళ 10 మందో 15 మందో నీకు పెట్టుండొచ్చు, 300 మంది అన్నావు, 300 మంది ఉన్నారు లేదు మాకు తెలీదు. ఒకవేళ ఇన్కేస్ 300 మంది అనేది నిజం అనుకుందాం, ఈ 300 మంది పెట్టారు, ఈ 300 మంది టీడీపీకి ఓటేయరంట అని చెప్పాలి నువ్వు సోదరా. అంతే తప్ప టీడీపీ క్యాడర్ అంతా ఓటేయదు అని చెప్పకూడదు. ఆ చిన్న మాటే అర్ధ సత్యం మొత్తం వ్యవస్థను మార్చేస్తుంది. నీకు ఎంతమంది చెప్పారు ఓటేయనని? 300 మందే కదా. ఒకవేళ నువ్వు చెప్పిందే నిజం అనుకుంటే, ఎందుకంటే ఇక్కడ 10 మందో 15 మందో పెట్టుంటావు నువ్వు. ఆ 10 మందో 15 మందో పెడితే 15 మంది ఓటేయని అంటున్నారు అని చెప్పాలి. లేదా నీ దగ్గర 300 మంది సోర్స్ ఉంటే 300 మంది ఓటేయని అంటున్నారని చెప్పాలి తప్ప టీడీపీ క్యాడర్ అంతా ఓటేయనంటుందని చెప్పడానికి నీకు ఎవరిచ్చాడు హక్కు? ప్రజలందరినీ అలాగా ఆ తప్పుతో పట్టించడానికి ఎవరిచ్చారు మీకు హక్కు? అది ఎమ్మెల్సీ ఎలక్షన్కి ముందు. మనకు అప్రస్తుతం. కానీ నాకు ఎందుకో ఈ మెయిల్స్, ఈ మెసేజ్లు చదువుతుంటే షాకింగ్గా ఉంది. ఏంటి ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? చాలా కారణాలు ఉన్నాయి. జీవిరెడ్డి గారి విషయం టీడీపీ క్యాడర్ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. జీవిరెడ్డి గారికి అన్యాయం జరిగింది, ఆ అన్యాయం జరగడానికి కారణం పార్టీ పెద్దలే అనే అభిప్రాయం చాలా బలంగా చెప్పేస్తున్నాడు. ఆయనే చెప్పేస్తున్నాడు, ఆయనకి అన్యాయం జరిగిపోయిందని ఈయనే కన్ఫర్మ్ చేస్తాడు, దానికి కారణం కూడా పార్టీ పెద్దలని ఈయనే కన్ఫర్మ్ చేస్తాడు. ఇక్కడేమో బాధితుడేమో బాబు నన్ను ఏమనలేదురా బాబు నాయన అనేమో ఆయన అంటాడు. ఆ చుట్టూరు ఉన్న వాళ్ళు మాత్రం అబ్బాయి మిమ్మల్ని కొట్టాడు, పాలనోడు కొట్టాడు అని చుట్టూరు ఉన్న వాళ్ళు చెప్తారు. మరి ఏంటి ఈ దౌర్భాగ్యం ఏంటో? అంటే తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఉండటం కూడా చాలామందికి లోకు అయిపోతుందండి. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాలు జరిగిన, ఇసుకలో జరిగిన, లెక్కర్లో జరిగిన, మైన్లో లేకపోతే ల్యాండ్లో, శాండ్లో ఎందులో జరిగినా కనీసం నోరెత్తిగా పళ్ళ చోటి జరుగుతుందని చెప్పలేని చాలామంది. ఈరోజు ఏమీ లేకపోయినా పలానా ఎమ్మెల్యే ఇసుకతో వచ్చేస్తున్నాడు, పలానా ఎమ్మెల్యే లెక్కర్ షాపులు వేసేసాడు, పలానా ఎమ్మెల్యే అది వేసాడని ఏ ఆధారాలు లేకుండా బయటకు వచ్చి చెప్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీ మంచితనమా లేకపోతే తెలుగుదేశం పార్టీ చేతకంతనంగా చూస్తున్నారు వీళ్ళు? ఒక అధికార పార్టీని ఎమ్మెల్యేని టార్గెట్ చేయాలంటే అది కూడా ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా, ఆధారాలు లేకుండా ఎంత దమ్ము ధైర్యం ఉండాలి ఎవరికైనా. మళ్ళీ అదే తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైనా మన ఎమ్మెల్యేని ఇలాగ అన్నావు ఏంటనే ఆయన కానీ ఫోన్ చేస్తే నేను లోకేష్ గారికి చెప్తాను, చంద్రబాబు నాయుడు గారికి చెప్తానని మళ్ళీ ఈయన బ్లాక్మెయిల్ చేస్తాను. అంటే మళ్ళీ లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని అడ్డు పెట్టుకుంటాడు ఈయన. ఆ ఎమ్మెల్యే గారు ఏమనుకుంటారు, అయ్యి బాబా ఈయనకి లోకేష్ గారికి, ఈయనకి చంద్రబాబు నాయుడు గారికి చిన్నప్పటి నుంచి జాంజిగిరి దోస్తుందేమో అని చెప్పి ఆ ఎమ్మెల్యే గారు లంచర్లు అనుకోవాలి. ఈయన ఏం చేస్తాడంటే మొత్తం లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, మొత్తం పార్టీకి క్యాడర్కి కూడా దూరం చేసే ప్రయత్నాలు ఈయన చేస్తాడు.
నాటుకుపోయింది. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న కొన్ని నిర్ణయాలు, పరిపాలనాపరమైన వైఫల్యాలు, అతి భజనలు ఎక్కువైపోవడం, ఎమ్మెల్యేలు కంట్రోల్లో లేకపోవడం, సో చెప్పిన వాటిలో స్పష్టత లేకపోవడం, మాట దాటవేట, ఇవన్నీ ఉండడం సొంత పార్టీ వాళ్ళలో కూడా ఎమ్మెల్యేల కంట్రోల్లో లేదట, చెప్పిన మాట చేయట్లేదట, మాట దాటేసేస్తున్నారట, ఇవన్నీ ఉన్నాయట తెలుగుదేశం పార్టీలో. అయినా కూడా మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవరిని ఈయన సపోర్ట్ చేస్తున్నారంటే మీ కర్మకి ఎవడో బాధ్యులుగా తెలుగుదేశం పార్టీని లిటరల్గా డ్యామేజ్ చేసి పారేస్తున్నాడు ఇతను. లేని ఆరోపణలు, అబద్ధాలని ప్రజల్లోకి విషం నింపినట్టు నింపుతున్నాడు ఇతను. వ్యతిరేకత తీసుకొస్తుంది. సో అందుకు అనూహ్యంగా అంటే ఇంత నేను ఇక్కడ చెప్తున్నది మరీ వ్యతిరేకత ఎక్కువ వచ్చిందని నేను చెప్పను, కానీ మన రాష్ట్రంలో ఎక్కడైనా సరే వాటిలో మనం మరీ వ్యతిరేకత ఎక్కువ వచ్చిందని చెప్పను, కానీ మళ్ళీ ఇది ఎందుకు అంటే మళ్ళీ ఈ మాట చెప్పడం ద్వారా మళ్ళీ టీడీపీ కేడర్ దగ్గర అయ్యే ప్రయత్నం. నువ్వు ఉంటే చల్లగా ఉండు శ్రీనివాస్ బ్రదర్, లేదా వెచ్చగా ఉండు. నువ్వు ఉంటే టీడీపీకి యాంటీగా ఉండు, లేదా అనుకూలంగా ఉండు. అంతే తప్ప టీడీపీకి అనుకూలమనే ముసుగులో టీడీపీ కార్యకర్తల్లోనే విషయం నింపే ప్రయత్నం చేయి. ఈ డబుల్ గేమ్లు వద్దు. ఈ టీడీపీ అనుకూలమా వ్యతిరేకమా, లేదు నేను న్యూట్రల్ అంటావా, నువ్వు న్యూట్రల్గా చెప్పుకుంటే వెళ్ళు. మేము మా పార్టీకి వ్యతిరేకంగా ఎలా టార్గెట్ చేస్తాం, అలాగే మేము కూడా టార్గెట్ చేస్తాం. మేము కూడా నీలో నువ్వు చెప్పిన తప్పులు ఏమున్నాయో ఆ అబద్ధాలు మేము తెలియజేస్తాం. ఇప్పుడు వరకు నువ్వు పార్టీకి కూటమి నిజాయితీగా పరిపాలిస్తుంది కాబట్టి కూటమికి అనుకూలమైన వ్యక్తిగానే మేము మా సొంత వ్యక్తిగానే నేను చూసాం. నువ్వు నా కోసం మాట్లాడినా, నెగిటివ్ మాట్లాడినా, పాజిటివ్ మాట్లాడినా కూడా ఏ రోజు మిమ్మల్ని మేమేమి అగౌరవపడుతూ లేకపోతే మా టీంలు కానీ లేకపోతే టీడీపీ క్యాడర్ కానీ ఎవరు మిమ్మల్ని ఏమీ అన్నది లేదు. ఎందుకంటే మీరు ఇప్పటికీ టీడీపీ సానుభూతి పరుడని అనుకుంటున్నాం, కూటమి సానుభూతి పరుడని అనుకుంటున్నాం. అది కాదు అనుకుంటే కనుక మీరు ఏదైనా తప్పు చెప్పినప్పుడు మేము తప్పు అంటాం, మీరు కరెక్ట్ చెప్తే కరెక్ట్ అంటాం. ఇంత ఓపెన్గా మాట్లాడుతున్నారు. 2019 తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో అనేక వర్గాల్లో చైతన్యం వచ్చింది. ఆ చైతన్యం వస్తే నిన్ను టీడీపీ క్యాడర్ ఎవరో కూడా యాక్సెప్ట్ చేయరు. అంటే ఎవరు శత్రువు ఎవరు మిత్రుడు తెలుసుకోవడమే చైతన్యం. ఈ ఛానల్ కంప్లీట్గా టీడీపీకి వ్యతిరేకం, ఓన్లీ టీడీపీకి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఆ విషయం తెలుగుదేశం పార్టీ క్యాడర్ తెలుసుకోవడం ఎక్కువ టైం పట్టదు. వాళ్ళు తెలుసుకునేదాకా అవసరమైతే మేమన్నా చెప్తానండి, ఆ బాధ్యత మేమన్నా తీసుకుంటాం. ఈయన మాట్లాడేది ఇంకొక వీడియో ఉంది. ఆ వీడియోలో క్లియర్గా గ్రూప్ 2 ఆస్పిరెంట్లు ఎలా చేస్తారు, లేకపోతే డిఎస్సి ఇస్తారో ఎవరో అని ఆ సందిగ్ధంలో వాళ్ళు ఓటేని అంటున్నారు. ఇక్కడ డిఎస్సి రాష్ట్ర విధానం కోసం వీళ్ళు ఓటేని అంటున్నారు. అది కూడా చెప్పుకొచ్చాడు ఈయన. ఏమంటే వైసీపీ హయాంలో కనీసం డిఎస్సి అన్న మాట ఎత్తలేదు ఆయన. ఇక్కడ డిఎస్సి తీస్తానంటే వ్యతిరేకిస్తున్నారంటే డిఎస్సి అభ్యర్థులు. అంటే వాళ్ళు డిఎస్సి తీయకుండా ఉంటే ఆనందపడతారా? డిఎస్సి తీయటమే తప్ప. గ్రూప్ 2 ఎగ్జామ్ పెట్టలేదు జగన్ హయాంలో, కానీ ఇక్కడ గ్రూప్ 2 ఎగ్జామ్ పెడతా ఉంటే అబ్బాయి టీడీపీ కోటేమంటారంటే గ్రూప్ 2 ఆస్పిరెంట్స్. ఎలక్షన్ ముందు చెప్పాడు ఈయన. ఎలక్షన్ ముందు ఆ ప్రజల్లో లేకపోతే ఏదైతే క్యాడర్ ఉందో ఆ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళలో విషయం నింపే ప్రయత్నం చేశాడు ఈయన. ఆ రోజు నేను మాట్లాడదాం అనుకున్నాను, కానీ ఎలక్షన్ ముందు అని చెప్పడం ద్వారా మళ్ళీ నేను ఇంకో 10 మందికి దాన్ని రీచ్ చేసినట్టు ఉంటుందని చెప్పి ఎలక్షన్ అయ్యాక ఆగాను. ఇలాంటి ఛానల్స్ 10-15 ఉన్నాయి, చాలా ప్రమాదకరంగా పరిణమించబోతున్నాయి. ఎందుకంటే వైసీపీకి 1000 ఛానల్స్ ఉండవండి, 10,000 ఛానల్స్ ఉండవండి. వైసీపీ చెప్పిన మాట టీడీపీ క్యాడర్ ఎవరో నమ్మరు. కానీ మేము టీడీపీ అనుకూలమైన ముసుగులో ఉన్నారు కొంతమంది. వాళ్ళు టీడీపీ మీద టీడీపీ క్యాడర్కి విషయం నింపుతూ టీడీపీ నాయకుడికి క్యాడర్కి మధ్య అగాధం సృష్టిస్తున్నారు. వీళ్ళ పట్ల తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే బయట ఉన్న దొంగ బయట ఉన్న శత్రువుతో ఇబ్బంది లేదు. మన ఇంటి దొంగతోనే, ఇంట్లో ఉన్న శత్రువుతోనే, లేకపోతే మన స్నేహితుడి ముసుగులో ఉన్న శత్రువుతోనే చాలా ప్రమాదం ఉంటుంది. ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి, పోలీసు వ్యవస్థ అప్రమత్తంగా ఉండాలి. ఎవడైనా ఇలాంటి తప్పుడు ఆరోపణలు ఆధారాలు లేకుండా ఏ యూట్యూబ్ ఛానల్ నుంచి ఎవరైనా పనిచేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోవాలి. దానికి కావాల్సిన ఆధారాలు, సోర్సులు ఏముండి నువ్వు మాట్లాడావు, ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, ప్రభుత్వ విధానాల మీద, తెలుగుదేశం పార్టీ మీద ఇంత దుష్ప్రచారం, ఇంత విషయం ఎలా కక్కుతున్నావు, ఏ ఆధారాలతో కక్కుతున్నావు అడగకపోతే రేపు పొద్దున ఇలాంటి వాళ్ళు 50 మంది 100 మంది తయారవుతారు.